శ్రీగణ్ హెయిర్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషల్ తెలుసు కదా. ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయో లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేవా, చెప్పిన వాళ్ళు వాడారా లేదా, ఈ మూడు మీ కంటితో చూసినప్పుడు మాత్రమే ప్రోడక్ట్ సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే కొన్ని పాయింట్లు రివర్స్ అవుతామంటే, ఎందుకు రివర్స్ అవుతాయి అంటే కొంతమంది అసలే మా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. ఎందుకు రీచ్ అవ్వదు అంటే చూసిన వాళ్ళు కనీసం కష్టపడి చేస్తున్నారని ఒక లైక్ కూడా చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు బయటికి. సో ఎంతమంది బయటకి వెళ్ళిపోయినా కూడా సో మనం అనేది మనం చెప్పాల్సింది మనం చెప్పాలి. సో 100 మంది ఒక మనిషి చూసినా కూడా, ఒక మనిషి పాటించినా కూడా చాలండి మా యొక్క హ్యాపీ. ఓకేనా. సో మాకు కస్టమర్లు ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారు అంటే యూట్యూబ్ ధర నుంచి చాలా తక్కువ మంది వస్తారు మాకు కస్టమర్లు. ఓకేనా. సో ఎక్కడి నుంచి ఎక్కువ వస్తారంటే, సో మాకు షేర్ షాట్లలో ఎక్కువగా పోస్టులు అనేది ఎక్కువగా బూస్ట్ చేస్తూ ఉంటాం మేము. ఓకేనా. సో మేము పెద్ద బిజినెస్ పర్సన్ కాదండి, మాది పెద్ద బ్రాండ్ కూడా కాదు మాది. ఓకేనా. సో పెద్ద బ్రాండ్ కాకపోయినా పెద్ద రిజల్ట్స్ అనేది మేము ఇస్తూనే ఉంటాం. మమ్మల్ని నమ్మి మాతో జర్నీ చేసే వాళ్ళకి మేము పెద్ద బ్రాండ్ కాకపోయినా పెద్ద రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ అనేది మేము ఇవ్వటం అనేది మా యొక్క లక్ష్యము, టార్గెట్ కూడా. ఓకే. సో కొంతమంది ఇది బ్రాండా కాదా అని చెక్ చేసుకుంటుంటారు. సో ఒక మంచి పొజిషన్కి వెళ్ళి నిలబడే వాళ్ళకి నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది, కానీ ఇప్పుడే స్టార్ట్ చేసేవాడికి కేరింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్ ఐడెంటిఫై చేయండి. ఓకే. సో ఒక మంచి పొజిషన్కి వెళ్ళి వాళ్ళ యొక్క బిజినెస్ మొత్తం కరెక్ట్గా మంచిగా రన్ అయ్యేటప్పుడు వాళ్ళు నెగ్లిజెన్స్ ఎక్కువ చేసుకుంటారు. కానీ అప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు సో మన కంటికి కనిపించే అన్ని బిజినెస్ల కల్లా, అన్ని ప్రోడక్ట్ల కల్లా మనం మంచిగా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ద్వారా చాలామంది ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మా ప్రోడక్ట్ కూడా ఒకటి, నా యొక్క ఆలోచన కూడా ఒకటి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే మా యొక్క కాన్సెప్ట్ ఎవ్రీ కస్టమర్ని మేము చాలా స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తుంటాం. ఎక్కడ స్పెషల్గా ఫాలోఅప్ చేపిస్తుంటాం? యూట్యూబ్లో కాదండి. సో యూట్యూబ్లో మీరు మాకు కామెంట్లు పెట్టినా పెట్టకపోయినా వాటికి మేము రెస్పాన్స్ అవ్వలేము. మేము చాలా బిజీగా ఉంటాం. సో ఈరోజు సిటీలో నేను ఇక్కడ కూర్చుని మీతో 4 మాటలు మాట్లాడడానికి కూడా సో నేను టైం చాలా స్పెషల్గా ప్లాన్ చేసుకుని రావాలి నేను. ఓకే. సో మాకు యూట్యూబ్ ద్వారా అనేది చాలా తక్కువ. మాకు ఈ యొక్క ప్రోడక్ట్ పబ్లిసిటీ అనేది యూట్యూబ్ ద్వారా మాకు చాలా తక్కువ. మా వ్యూస్ కూడా చూసే ఉంటారు మీరు, చాలా తక్కువే ఉంటాయి. సో మా యొక్క బిజినెస్ ఎక్కడ రన్ అవుతుందంటే మా యొక్క పబ్లిసిటీ, మా యొక్క మౌత్ టు టాక్ ద్వారా అవుతుంది. రెండోదంటే షేర్ షాట్లలో కొన్ని యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్లలో సో మా ప్రోడక్ట్ యొక్క పోస్ట్ అనేది బూస్ట్ చేస్తూ ఉంటాం. సో బయట నుంచి మాకు కస్టమర్ల కోసం సో ఎక్కువగా కస్టమర్లందరినీ వాట్సాప్లోనే ఫాలో చేపిస్తూ ఉంటాం. ఎందుకంటే వాట్సాప్లో ఫాలో చేయించడం చాలా తేలిక. 4 లింకులు ఇచ్చేస్తాం, తీసేసుకుంటారు. అదే. ఓకే. ఇంకా మేము ఒక ప్రోడక్ట్ చేతిలో బాటిల్ పట్టుకుని ఈ ప్రోడక్ట్ బాగుందని నేను చెప్పను. సో అందరూ ఇదే చేస్తున్నారు చాలామంది. సో వాళ్ళు వాడుతున్నారు లేదు, సో ఒక వీడియో చెప్తారు, దాని కింద ఒక లింక్ ఇస్తారు, నేను బాగుంది, నేను వాడాను, నా వాడుకోండి అంటూ ఉంటారు. ఏంటి నాకు అర్థం కావట్లేదు నాకు ఈ ప్రాసెస్ ఏంటో. తర్వాత మీరందరూ లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది, మీకు కూడా తెలుస్తుంది. సో పట్టుకుంటున్నారు, వాడుతున్నారు, బాగుందంటున్నారు, తిప్పుతూ ఉంటారు, బాగుందంటూ ఉంటారు. సో వాళ్ళు వాడినట్టు ఎక్కడ నిరూపణ ఉండదు, ఏముండదు. నాది 5వ బాటిల్ అంటారు, 10వ బాటిల్ అంటారు, 2వ బాటిల్ అంటారు, 100వ బాటిల్ అంటారు. నోటితో 100 మాటలు చెప్పొచ్చండి. ఓకేనా. కనీసం వాళ్ళు వాడినట్టు నెలకి 4 సార్లు మీ కంటిని చూపిస్తేనే అప్పుడు నమ్మండి. లేదనుకోండి వాటి జోలికి వెళ్ళమాకండి. ఆ టిప్స్ కానీ, ఆ రెమెడీస్ కానీ ఎవరైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, ఎవరైతే ఆ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆ ప్రాసెస్ జోలికే మీరు వెళ్ళొద్దు. గుర్తుపెట్టుకోండి ఈ స్టెప్స్ మొత్తం. ఓకే. సో ఇది మహా డేంజర్ ఈ ప్రాసెస్. ఓకేనా. ఎవరైతే చేతుల్లో బాటిల్ పట్టుకుని ఈ ప్రోడక్ట్ బాగుంది, అవసరమైతే ఈ లింక్ ఓపెన్ చేసి కొనుక్కోండి అంటూ ఉంటారో ఈ ప్రాసెస్ మహా డేంజర్ ఇది. ఓకేనా. అలాగే చేతుల్లో బాటిల్ పట్టుకుని బాగుందని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఇలా పైకొని పోత పోస్తూ ఉంటారు. వీళ్ళంతా మహా డేంజర్ అండి వీళ్ళు. నేను ఆల్రెడీ అనుభవించాను. 2017 బిఫోర్ ఈ ప్రోడక్ట్ లేదు కాబట్టి అప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్లో కొనుక్కోవాలి, వాడుకోవాలి, ఏదో ఒకటి ట్రై చేయాలి. సో మనకి ఒక ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయితే యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం. యూట్యూబ్లో మన కోసం రెడీగా ఉంటుంటారు. వాడండి బాగుంది,
నెంబర్ వన్ టిప్స్ వీళ్ళందరి వల్లనే నాకు హెయిర్ లాసెస్ స్టార్ట్ అయినవి, హెయిర్ ప్రాబ్లమ్స్ 1% ఉంటే 10% పెంచుకున్నాను, 10% 100% పెంచుకున్నాను వీళ్ళందరూ ఎవరంటే సో వీడియోస్ చేసేవాళ్ళు చేతుల్లో బాటిల్ పట్టుకుని. నేను అందరి గురించి చెప్పట్లేదండి, అందరూ కొంతమంది కోపం వచ్చిద్దాము. సో నేను కొంతమంది గురించి చదువుతాను. కొంతమంది చేతుల్లో బాటిల్ పట్టుకుని ప్రోడక్ట్ బాగుంది వాడుకొని అంటూ ఉంటారు, లేదంటే స్క్రోల్ చేస్తూ ఉంటారు. ఇది షాంపూ ఇది ఇలా వాడుకోవాలి అలా వాడుకోవాలి. ఇలాంటి వాళ్ళందరి వల్లనే నేను ఈరోజు శ్రీగణ్ హై ప్రోడక్ట్ లాంచ్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో శ్రీగణ్ హై ప్రోడక్ట్ కూడా స్పెషల్ ఏంటంటే సో మీరు ఫస్ట్ మంత్ కొంతమందికి నేను బాగా చూస్తున్నాను, నేను చాలా జెన్యున్గా చదువుతాను. నేను కొంతమందికి 1 day రిజల్ట్స్ చాలామందికి ఇస్తుంది, కొంతమందికి 1 week, కొంతమందికి 2 weeks, కొంతమందికి సో ఫస్ట్ మంత్ మంచిగా రిజల్ట్స్ రావట్లేదని ఎవరైనా చెబితే వాళ్ళకి చాలా స్పెషల్గా కేర్ తీసుకుని సెకండ్ మంత్ ప్రోడక్ట్ టోటల్గా చేంజ్ చేసి ఇవ్వటం. ఇది మొత్తం ఎందుకంటే ఒక టైఫాయిడ్ జ్వరం తగ్గడానికి, ఒక నార్మల్ జ్వరం తగ్గడానికి చాలా వేరియేషన్ ఉంటుంది. నార్మల్ జ్వరం తగ్గడానికి 2 రకాల టాబ్లెట్స్ సరిపోతుంది. టైఫాయిడ్ జ్వరం తగ్గడానికి ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి, ఎక్కువగా మనీ ఖర్చు పెట్టాలి, ఎక్కువ రోజులు కావాలి. ఇక్కడ మన హెయిర్ ప్రాబ్లమ్స్ కలుగుతాయి. సో ఫైనల్గా నేను ఇంకొక మాట చెప్తున్నాను. సో నేను ఇన్ని పాయింట్లు చదువుతున్నాను కదా, ఎవరికి లైట్ తీసుకుంటారు, అనుభవించినప్పుడే నా మాటలు మీకు చెవులకి ఎక్కుతాయి. ఇంత చదువుతున్నా కదా, నచ్చితే ఒక లైక్ చేయండి. కొంతమందికి చేతులు పెట్టి లైక్ చేయడానికి కూడా మనసు రాదు. అయినా మన యొక్క లక్ష్యము, మన యొక్క టార్గెట్ అనేది ఎక్కడ డ్రాప్ అవ్వండి. సో అలా డ్రాప్ అయ్యేలాకైతే మనం అసలు ఈ ప్రొడక్ట్ అనేది మనం ఇక్కడ వరకు తీసుకురావాలి. ఓకే, అది సో మా యొక్క వ్యూస్ కూడా చాలా డౌన్లో ఉంటాయి. ఎందుకు డౌన్లో ఉంటాయి అంటే చాలా తక్కువే ఉంటాయి. ఎందుకు తక్కువలో ఉంటాయి అంటే చూసిన వాళ్ళు ఒక లైక్ కూడా కొట్టకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఓకేనా, సో యూట్యూబ్ పాలసీ అంటే వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి క్లిక్ చేయాలంట, అప్పుడే వీడియో బూస్ట్ అవుతుందంట. మా వీడియో ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు కాబట్టి, ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు కాబట్టి సో వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఓకే, సో మాకు బయట నుంచే షేర్ షాట్ నుంచి కొన్ని యాప్స్ ఉన్నాయి కదా, అలాంటి వాటిలో వీడియోస్ పోస్టులు బూస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ నుంచి మాకు కస్టమర్లు ఎక్కువ వస్తూ ఉంటారు. వాళ్ళని వాట్సాప్లో చాలా స్పెషల్గా కేర్ చేసేసుకుని వాట్సాప్లోనే ఫాలోఅప్ చేపిచ్చేస్తూ ఉంటాం. ఓకే, సో నేనేమి చెబుతానంటే టోటల్గా ఈ ప్రోడక్ట్లో రివ్యూస్ ఉన్నాయో లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేవా, చెప్పిన వాళ్ళు వాడారు లేదా, ఈ 3 పాయింట్ మీరు ఐడెంటిఫై చేయాలి. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనం తల మీద జుట్టు ఉందా లేదా, ఈ రోజు కూడా మనం 0 ఎఫర్ట్ చూపిస్తున్నామా లేదా, ఈ రోజు కూడా మేము బ్రతికే ఉన్నామా లేదా, ఇవే సైడ్ ఎఫెక్ట్స్ అంటే. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను వాట్సాప్లోనే అడగండి. నేను వాట్సాప్లోనే ఎక్కువగా రెస్పాన్స్ అవుతుంటాను. కామెంట్లకి యూట్యూబ్లో కామెంట్లు అనేది మీరు పెట్టినా నేను రెస్పాన్స్ అవ్వనండి, ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ బిజీ. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా దయచేసి వాట్సాప్లోకి వచ్చేసేయండి. వాట్సాప్లో అనేది మేము ఎక్కువగా ఫాలోఅప్ చేపిస్తున్నాం. ఎందుకంటే తీసుకున్న కస్టమర్కి, తీసుకునే కస్టమర్కి, ఆర్డర్ పెట్టుకునే కస్టమర్లకి వాట్సాప్లోనే మేము ఫాలోఅప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాళ్ళు పెట్టే ప్రతి మెసేజ్కి మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే వాళ్ళు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ యొక్క మెసేజ్ మేము ఎనీ మెసేజ్ మేము రెస్పాన్స్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకమే మేము కాపాడుకోవాలి. ఈరోజు నమ్మకాన్ని మేము చెడగొట్టుకోకూడదు. సో ఏ హెయిర్ ప్రోడక్ట్ వాళ్ళు కూడా ఒక కస్టమర్ మధ్య, ఒక మ్యానుఫ్యాక్చర్ మధ్య ఎవరు ఉండరు. నువ్వు తీసుకుంటే తీసుకోలేదని లేదు, వాడుకుంటే వాడుకోలేదని లేదు అని. సో మేము అలా కాదు, కేరింగ్ చదువుతూ ఉంటాము, ఎలా వాడుకోవాలి చదువుతాము, ఎలా వాడుకోకూడదని చదువుతాము, మీరు ఎలా హెయిర్ మెయింటైన్ చేసుకోవాలి చదువుతాము. ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళు వాట్సాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అందుకే మేము ఎక్కువగా వాట్సాప్గా మేము ఇన్వాల్వ్ అవుతాం. వాట్సాప్లో ఒక కస్టమర్ మెసేజ్ ఎలా పడిందంటే 2 సెకండ్లో అలా వాళ్ళ మెసేజ్ మేము ఓపెన్ చేసి రిప్లై ఇచ్చేస్తాం. సో ఆ టైంలో మేము రిప్లై ఇవ్వలేదంటే ఆ టైంలో బిజీగా ఉన్నాను అర్థము. ఇప్పుడు వీడియో చేస్తాం కదా, ఇది బిజీ కదా, ఇలా బిజీగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 1 గంట తర్వాత, 2 గంటల తర్వాత అలా ఇస్తూ ఉంటాం. ఖచ్చితంగా మా నుంచి మీకు రిప్లై వస్తుంది. ఓకే, సో రిజల్ట్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా. సో వీడియో బ్యాక్గ్రౌండ్లో మీకు ఎందుకు డిస్ప్లే చేపిస్తున్నానంటే, నేను ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, చెప్పిన వాళ్ళు వాడారు లేదా, వాళ్ళ ఫ్యామిలీలో వాడారు లేదా. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు కూడా మేము మీకు 0 ఎఫెక్ట్ చూపిస్తున్నామా లేదా, ఈ రోజు కూడా మా తల మీద జుట్లు ఉన్నాయా లేవా, ఈ రోజు కూడా మేము బ్రతికే ఉన్నామా లేదా, ఇదే మీకు ప్రూఫ్.